గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో దోస్తుకు సంబంధించిన సెకండ్ పేస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ థర్డ్ పేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది సెకండ్ క్వశ్చన్ మార్క్. సో ఈ రెండే ఉంటాయి. థర్డ్ పేసే ఫైనల్ పేస్. థర్డ్ పేస్ తర్వాత ఇక ఇంకో పేస్ లేదు. ఒకవేళ వాళ్ళు నిజంగానే అవసరం ఉంది, స్టూడెంట్స్కి అవసరం ఉంది అనుకుంటే స్పెషల్ పేస్ పెడితే పెట్టొచ్చు. బట్ అది నమ్మకం లేదు, 50-50 ఛాన్సెస్. యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం, అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం చూసుకుంటే మనకి మొత్తం 3 పేస్లు ఉన్నాయి. ఫస్ట్ పేస్, సెకండ్ పేస్ అయిపోయింది. అండ్ సెకండ్ పేస్ అలాట్మెంట్ వచ్చేసి జూన్ 13. ఓకేనా, ఇలా 10 కదా, రేపు 11, ఎల్లుండి 12, ఆవులు ఎల్లుండి జూన్ 13కి సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. ఆబ్వియస్లీ మీరు క్యాండిడేట్ లాగిన్ అయ్యి చూసుకోవాలి. ఒకవేళ మీకు సెకండ్ పేస్లో సీట్ వస్తే అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని పోయి జాయిన్ గారి మీకు నచ్చితే. ఒకవేళ సెకండ్ పేస్లో సీట్ రాకపోతే మీరు ఒకవేళ ఫస్ట్ పేస్లో సీట్ వచ్చినప్పుడు దాన్ని ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి పెట్టుకుంటే ఆ సీటు అదే సీట్ ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సెకండ్ పేస్ సీట్ రాకపోయినా ఒకవేళ ఫస్ట్ పేస్ సీట్ అనేది ఉంటుంది, అదే చూపిస్తుంది మీకు లాగిన్ అయితే. అండ్ సెకండ్ పేస్లో సీట్ వస్తే ఆబ్వియస్లీ సెకండ్ పేసే చూపిస్తుంది. అండ్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, పోయి జాయిన్ కావాలి. ఓకే, ఫస్ట్ అండ్ సెకండ్ పేస్లో 99% మంచి కాలేజీలలో అన్ని సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి. ఎందుకంటే ఫస్ట్ పేజ్ అయిపోయింది, సెకండ్ పేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు జూన్ 13కి మనకి సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ అవుతుంది. అండ్ యూ నీడ్ టు వెయిట్ ఇంకొక 2 days. ఈరోజు 10, 11, 12 అయితే 13 ఆవులెల్లుండి ఉంది కాబట్టి అది మనకి సెట్ అయిపోతుంది. థర్డ్ పేజ్ గురించి ఇంతవరకు ఎవరైతే సప్లిమెంటరీ వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలే వాళ్ళు కూడా నాకు పర్సనల్గా మెసేజ్లు ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. క్యాంపస్ స్టూడెంట్ 2022 ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. సో క్యాంపస్ స్టూడెంట్ అని కొట్టినా వస్తుంది ఇన్స్టాలో. దానికి సంబంధించి చూసుకుంటే ఈ అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్, సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి అది వచ్చిన తర్వాత అది వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ఓకేనా, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ప్రజెంట్ జూను ఎప్పుడు వస్తుందో నాకు డేట్ చూడలే నేను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెయిట్ చేస్తారు, వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. సో ఎందుకంటే దోస్తు ఇదే థర్డ్ పేస్ కాబట్టి, ఫైనల్ పేస్ కాబట్టి కంపల్సరీ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో సప్లిమెంటరీలో పాస్ అయిన క్యాండిడేట్స్కి కూడా డిగ్రీ అడ్మిషన్స్కి థర్డ్ పేస్లో ఛాన్స్ ఉంటుంది. థర్డ్ పేస్ ఇస్ ద ఫైనల్ పేస్. అది మిస్ అయితే మళ్ళీ 1 year గ్యాప్ వస్తుంది కాబట్టి డేట్లు అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. ప్రస్తుతానికి యాజ్ పర్ టైం టేబుల్ జూన్ 13 సీట్ అలాట్మెంట్ సెకండ్ పేజ్ అవుతుంది. జూన్ 13 సీట్ అలాట్మెంట్ సెకండ్ పేజ్ అయితే జూన్ 13 నుంచి థర్డ్ పేజ్ కూడా అదే రోజు స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ జూన్ 13 స్టార్ట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ కూడా జూన్ 13 స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ రెండు సేమ్. ఓకే, జూన్ 13 నుంచి జూన్ 19 వరకు. ఓకే, ఆల్మోస్ట్ ఒక 5 days. 13, 14, 15, 16, 17, 18, 19 ఒక జస్ట్ అట్లా ఇచ్చింది. జూన్ 13 నుంచి జూన్ 19 వరకు ఒక 6-7 days. సో ఆ 6 days మనము రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కొత్తగా ఇంతవరకు దోస్తు ఫస్ట్ పేస్లో, సెకండ్ పేస్లో మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు థర్డ్ పేస్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి ట్రై చేస్తా అంటే పెట్టొచ్చు. ఎన్నో ఒక సీటు మంచి కాలేజీలలో ఏదో ఒక సీటు ఉంటే లక్ ఉంటే రావచ్చు థర్డ్ పేస్లో కూడా. సో ట్రై చేస్తే ట్రై చేయండి. మంచి కాలేజీలలో కూడా నిజాం కాలేజ్ కానీ, సిటీ కాలేజ్ కానీ, ఇక్కడ కోటి ఉమెన్స్ కానీ మంచి మంచి కాలేజీలలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది థర్డ్ పేస్లో కూడా. ఇఫ్ ఇన్ కేస్ లక్ ఉంటే, వెరీ రేర్, ఒక 10% హోప్ అంతే. మంచి స్కోర్ ఉంటే ట్రై చేయండి. ఒకవేళ మీ కేటగిరీలో సీట్ ఖాళీ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంది థర్డ్ పేస్లో కూడా. చెప్తున్నా కదా, 13 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ థర్డ్ పేస్. 13 మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ లాగిన వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఇక జూన్ 19కి థర్డ్ పేస్ అయిపోతుంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే థర్డ్ పేస్ చేస్తారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ సప్లీ వాళ్ళు వస్తారు కాబట్టి సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళ కోసం డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 19 లాస్ట్ డేట్ థర్డ్ పేస్. జూన్ 23కి థర్డ్ పేస్ అలాట్మెంట్ అవుతుంది. జూన్ 24 నుంచి జూన్ 28కి ఈ 4 రోజులు, ఈ 5 రోజులు, జూన్ 24 to 28 కంపల్సరీ టీసీలు సబ్మిట్ చేయని వాళ్ళు ఫస్ట్ పేస్, సెకండ్ పేస్, థర్డ్ పేస్ అందరూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి టీసీలు కాలేజీలో సబ్మిట్ చేయని వాళ్ళు అందరూ పోయి జూన్ 28 లోపు టీసీలు ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఇవ్వచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇవ్వచ్చు. సెకండ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇవ్వచ్చు. థర్డ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా వెంటనే పోయి ఇవ్వచ్చు. బట్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 28. జూన్ 28 తర్వాత కూడా నువ్వు టీసీ ఇవ్వకపోతే కాలేజీలో నువ్వు సెల్ఫ్ రిపోర్ట్ చేసినా సీట్ క్యాన్సిల్ అవుతుంది. సో జూన్ 28 లోపు ఎప్పుడన్నా పోయి మీరు టీసీ అనేది ఇచ్చి జాయిన్ కావచ్చు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత. ఓకే, ఫస్ట్ పేస్ వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు కూడా పోయి జాయిన్ కావచ్చు. సెకండ్ పేస్ వాళ్ళు అలాట్మెంట్ అయిన తర్వాత జూన్ 13 ఆ రోజు కానీ తెల్లారు కానీ తర్వాత పోయి జాయిన్ కావచ్చు. సో థర్డ్ పేస్ వాళ్ళు కూడా అలాట్మెంట్ అయిన తర్వాత తెల్లారు పోయి జాయిన్ కావచ్చు. బట్ లాస్ట్ డేట్ టీసీలు ఇచ్చి జాయిన్ కానీ, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత టీసీలు ఇచ్చి జాయిన్ కానీ లాస్ట్ డేట్ జూన్ 28. సో ఈ థర్డ్ పేస్కి సంబంధించిన డేట్స్ వచ్చేసి ప్రజెంట్ 13 నుంచి 19 ఇవి రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. మనకి 19 తర్వాత 23కి సీట్ అలాట్మెంట్
అవుతుంది. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. 24, 25, 26, 27, 28 వరకు లోపు టీసీలు ఇచ్చి జాయిన్ కావాలి. బట్ సప్లిమెంటరీ వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పినా కదా, డేట్స్ అనేది ఎక్స్చేంజ్ చేస్తారు కావచ్చు. ఒకవేళ చేస్తే టైం టేబుల్ అప్డేట్ అయితే మళ్ళీ నేను వీడియో చేస్తాను. సో ఇప్పటివరకు ఇంతే. సెకండ్ పేస్ అలాట్మెంట్ అవుతుంది 13 తారీఖు. థర్డ్ పేస్ కూడా 13కి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి థర్డ్ పేస్లో. మొత్తానికి సీట్ రాని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ పేస్లో కానీ సెకండ్ పేస్లో కానీ ఏదో ఒక సీట్ వచ్చిన వాళ్ళు ఆ వచ్చిన సీట్ కంటే మంచి వెబ్ ఆప్షన్స్ థర్డ్ పేస్లో ఇవ్వాలి. ఓకేనా? సో ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక సీట్ ఉంది కాబట్టి దానికంటే మంచి సీట్స్ కోసం ట్రై చేస్తే థర్డ్ పేస్లో మంచి సీట్లు మంచి కాలేజీలు ఇవ్వాలి. ఫస్ట్ టైం సెకండ్ పేస్లో మీకు వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో దానికంటే మంచి ట్రై చేస్తే ఆ మంచిగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్. ఇక మొత్తానికి డిగ్రీ ఫస్ట్ పేస్ సెకండ్ పేస్ మొత్తానికి చేసుకునే వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫస్ట్ టైం దోస్తులోనే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా థర్డ్ పేస్లో. ఇంటర్ సప్లీ వాళ్ళు మీరు మంచిగా వెబ్ ఆప్షన్స్ చేయాలి. 10 కాలేజీలు 15 కాలేజీలు పెట్టాలి. ఏదో ఒక కాలేజీలో సీట్ రానికి ఛాన్స్ ఉంటుంది. బికాజ్ దట్ ఈస్ ద ఫైనల్ పేస్ కాబట్టి. అంతే, చెప్పేది ఏం లేదు. దీనికి సంబంధించింది ఇది టైం టేబుల్ అప్డేట్ అయితే పక్కా వీడియో చేస్తా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ మీ ఫ్రెండ్స్కి ఛానల్ షేర్ చేయండి. ఓకేనా? వర్షం బయటట్టుంది, కిందికి వెళ్తున్నా. బాయ్.